మనం పుట్టిన తర్వాత ఈ ప్రపంచానికి ఏది ఇస్తామో, మనం ఎలా నడుచుకుంటామో తిరిగి మనకు అదే లభిస్తుంది. అది మంచి కానీ చెడు కానీ చేయదు. మన ఆలోచనలు, మన మనస్తత్వమే మన మంచి చెడులను నిర్ణయిస్తాయి. దీన్ని ఇప్పుడు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక్కరోజు ఒక కుక్క పూర్తిగా అద్దాలతో కట్టిన ఒక మ్యూజియంలోకి వచ్చింది. అక్కడ ఎవరూ లేరు. ఆ హాలు నిండా అద్దాలు ఉండడం వలన ఆ కుక్కకు చుట్టూ ఎన్నో కుక్కలున్నట్టు కనిపించాయి. నిజంగానే చాలా ఉన్నాయనుకుని వాటిని భయపెట్టడానికి పళ్ళు బయటపెట్టి అరిచింది. చుట్టూ ఉన్న దాని ప్రతిబింబాలన్నీ అలాగే చేశాయి. ఇంకా గట్టిగా అరిచింది. అద్దాలలో కూడా అలాగే కనిపించింది. ఖాళీగా ఉండడం వల్ల శబ్దం మరింత ప్రతిధ్వనించింది. అద్దాల దగ్గరికి వెళ్లేసరికి ఆ కుక్కలు కూడా తన మీదకు వస్తున్నట్లుగా భ్రమించింది. రాత్రంతా అలాగే గడిచింది. తెల్లవారి ఆ మ్యూజియం కాపలా వాళ్ళు వచ్చి చూసేసరికి ఆ కుక్క చాలా దీనంగా, ఒంటి నిండా దెబ్బలతో లేవలేని స్థితిలో దాదాపు చనిపోవడానికి సిద్ధంగా పడి ఉంది. కాపలా వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎవరూ లేని చోట కుక్కకు దెబ్బలు ఎలా తగిలాయి, ఎవరు దీని మీద దాడి చేశారని వాపోయారు. అయితే ఆ కుక్క తన ప్రతిబింబాలతో తనే పోట్లాడింది. వాటిపై దాడి చేస్తున్నాను అనుకుని తనకు తానే భయంకరంగా గాయాలు చేసుకుంది. ఈ కథను మన నిజ జీవితానికి అన్వయించుకుంటే మన చుట్టూ జరుగుతున్నదంతా మన ఆశలు, కోరికలు, ఆలోచనల ఫలితం మాత్రమే. ఈ ప్రపంచం ఒక పెద్ద అద్దం లాంటిది. మనం మంచిగా ఉంటే అందరూ మంచిగానే కనపడతారు. ఈ దర్పణం ముందు ఆనందంగా ఫోజ్ ఇవ్వండి, అది అంతా ఆనందంగానే చూపిస్తుంది. మనం ఎలా ప్రవర్తిస్తామో ఎదుటివారు కూడా మనతో అలానే ప్రవర్తిస్తారు. కాబట్టి ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునే ముందు కుక్క తన ప్రతిబింబాన్ని చూసి ఎలా మోసపోయిందో అలా మోసపోకండి. ప్రపంచాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు ఈ ప్రపంచం పట్ల మన ఆలోచన ధోరణి మారాలి. మనం తప్పు చేస్తూ ఎదుటి వాళ్ళు తప్పు చేయకూడదనుకుంటే కష్టం కదా. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.